కదలిక నిరమిల ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్ బై మన జయం రవి గారు అండ్ నిత్య మీనన్ గారు. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి చూడొచ్చా చూడరాదా ఎలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది ఫిలిం అనేది మాట్లాడుకుందాం. మూవీ ఓవరాల్ గా 2 hours 20 minutes అలా అయితే ఉంటుంది భయ్య. సో నేనైతే ఇప్పుడే చూసాను. సో చూసిన తర్వాత రివ్యూ పెడుతున్నాను. మరి నాకు ఎలా అనిపించింది అని పాయింట్ ఆఫ్ లోకి వస్తే నా పర్సనల్గా చెప్తున్నాను, నాకైతే ఒక బిలో యావరేజ్ అనిపించింది. ఓకే, బేసిక్ స్టోరీ అయితే ఎలా ఉంటుందని అంటే, స్టోరీలో నేను స్టార్టింగ్ పొజిషన్ అయితే ఏం చెప్పట్లేను. మన సిద్ధార్థ అనే క్యారెక్టర్లో మన జయం రవి గారు, సో మన సిద్ధార్థ గారు స్ట్రక్చరల్ ఇంజనీర్లో జాబ్ చేస్తూ ఉంటాడు. సెకండ్ పాయింట్ మన నిత్య మీనన్ గారు శ్రీయ అనే క్యారెక్టర్లో, ఈ శ్రీయ గారు అనే వాళ్ళు ఆర్కిటెక్ట్ లో ఇంజనీర్ అన్నట్టు అనుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళ జర్నీ చెన్నై నుంచి బెంగళూరు అయితే వస్తుంది. సో బెంగళూరు వచ్చిన తర్వాత అక్కడ మన సిద్ధార్థ అనే వ్యక్తిని కలుస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఓవరాల్గా ఎలాంటి జర్నీ స్టార్ట్ అయింది, అసలుకి ఎలా ఉన్నది అనేది మీరు ఎంటర్గా చూస్తారని చెప్పొచ్చు. నేను చెప్పిన ఈ స్టోరీ అనేది మీకు మ్యాక్సిమం ఇంటర్వెల్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ 57th minute నుంచి అయితే మీకు అక్కడ కలుసుకుంటారు. అక్కడే నేను చెప్పాను. సో ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా అనిపించింది నాకైతే. ముందుగా ఫస్ట్ హాఫ్ అయితే ఎలా ఉందని మాట్లాడుకుంటే, అక్కడ మన జయన్ రవి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ ఇటు మన నిత్య మీనన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు పిల్లల విషయంలో ఒక స్టెప్ వెనుకకేసే వ్యక్తి ఒకళ్ళు, ముందుకేసే వ్యక్తి ఒకళ్ళు. సో అసలుకి ఆ స్టెప్ ఏంది అనేది మీరు ఎంటర్గా మూవీలో చూస్తారు. అండ్ వీళ్ళు కలుసుకున్న తర్వాత ఒక పాట ఉంటుంది, ఒక సాంగ్. ఆ సాంగ్ నాకు బాగా అనిపించింది భయ. అది ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. సో అది కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్లో మనకు ఒక సాంగ్ ఉంటుంది, అది అంతా నచ్చలేదు. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా నాకు అంత నచ్చలేదు, ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. ఇలా మాట్లాడుకుంటే, సో సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే పార్థివిక్ అనే ఒక చిన్న క్యారెక్టర్ భయ, ఆ పిల్లగాడిది. ఆ పిల్లగాడి క్యారెక్టరు అండ్ ఇక్కడ మన సిద్ధార్థ అనే క్యారెక్టర్ బాండింగ్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. కొంచెం సరదాగా అలా అయితే సెకండ్ హాఫ్లో బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో 8 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది వీళ్ళ జర్నీ అయితే చూస్తామని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మాట్లాడుకుంటే ఫిలిం అంతా ఒక బెంగళూరు అండ్ చెన్నైలో ఇలా జరిగే సీన్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే చూస్తామని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ మన యోగి బాబు గారి క్యారెక్టర్ కానివచ్చు, అండ్ జాన్ కోకేన్ క్యారెక్టర్, మన మనో గారు కానివచ్చు. ఇలా వినయ్ రాయ్ గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే భయ కొంచెం నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ చేశారు అతను అన్నట్టు అనిపించింది. సో అదేంటంటే మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఉన్నంత సేపులో మన యోగి బాబు గారు ఉన్నంత సేపట్లో అయితే కొంచెం ఫన్నీగా అలా కొంచెం అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు మూవీకి. కొంచెం అది ఫస్ట్ హాఫ్ లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే చూస్తారు మన యోగి బాబు గారి వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. అండ్ ఇక ప్రీ క్లైమాక్స్ లో ఆ ఐరన్ మ్యాన్ అనే క్యారెక్టర్ కానియచ్చు. సో అలా కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొంచెం ఫన్ గా వేరియేషన్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఒకేషన్ అయితే అనిపించింది. సో ఇలా మాట్లాడుకుంటే మూవీ గురించి అదన్నట్టు. ఇంకా మాట్లాడుకుంటే ఫిల్మ్ గురించి అంతే భయ, ఇంకా ఎక్కువ కూడా నేను ఏం సాగదీయదలుసు. సో లాస్ట్ గా ఫైనల్ గా మాట్లాడుకుంటే మన అడల్ట్ సీన్స్ ఉంటాయా? సో మూవీలో అంత అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే కొంచెము మన జయన్ రవి గారితో కొన్ని సీన్స్ అయితే అలా ఉంటాయి. అవి అంతకుమించి ఏం లేదు ఫస్ట్ హాఫ్లో మెయిన్గా. సో ఇలా అయితే ఉంటుంది భయ మూవీ అయితే. ఈ వీడియో కనుక ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్.